హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి పులుసు చేయబోతున్నాను. ముందుగా తగినన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి, నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి 10 నిమిషాలు నానబెట్టుకొని దాన్ని బాగా పిసికి చింతపండు తొక్కను పక్కన తీసి సపరేట్ చేసుకోవాలండి. అందులో ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం పొడి, కల్లుప్పు వేసుకొని, అలాగే కొత్తిమీర వేసుకొని, కొంచెం కారం వేసుకొని బాగా పిసకాలి. పిసికి సపరేట్ చేసి పెట్టుకోవాలండి దాన్ని. అలాగే కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వేగిన తర్వాత చిదిమిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి, ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకుని, అలాగే కొంచెం పసుపుని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసంని ఇందులో వేసేసి బాగా కలుపుకొని వెంటనే దించేసేయాలండి. ఎక్కువసేపు ఉడకబెట్టదు.